నమస్తే, వెల్కమ్ టు D24 టీవీ న్యూస్. దోపిడీ కోసం ప్రజలను బలి చేయొద్దు. జగ్గంపేటలో గళమెత్తిన సూర్యచంద్ర. జగ్గంపేటలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న చర్యలు ప్రజలకు మేలు చేయడం కంటే ఇబ్బందులు పెంచుతున్నాయని సామాజిక ఉద్యమకారుడు పాఠంశెట్టి సూర్యచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూరుగుపూడి ఆయన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలువ గట్టు భూములు, హైవే విస్తరణ, ఏలేరు ఆధునీకరణ వంటి అంశాల్లో ప్రజాభిప్రాయం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు అన్యాయమన్నారు. మట్టిదోపిడీ, అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా లాభాల కోసం పథకాలు అమలు చేయొద్దని హెచ్చరించారు. అభివృద్ధి నిజంగా ప్రజల కోసం ఉండాలి గాని దోపిడీకి వేదిక కావొద్దని స్పష్టం చేశారు. పాఠంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. ముందుగా మీడియా సమావేశానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఎండ చాలా ఎక్కువ ఉన్నా సరే మరి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం, జగ్గంపేట నియోజకవర్గ ప్రజా సమస్యలు నినదించే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం ప్రజాగలం, పీపుల్ వాయిస్ పాఠంశెట్టి సూర్యచంద్ర యొక్క ఆలోచనలు, నియోజకవర్గం మీద అభిప్రాయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, మీ ద్వారా తీసుకెళ్ళడానికి ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో మొన్న గౌరవ శాసనసభ్యులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక అని మొన్న అధికారులందరితో కూడా జగ్గంపేటలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి, ఒక 6 ప్రతిపాదనలు తీసుకురండి, 3 డబ్బుతో ఖర్చు అయ్యే పనులు, డబ్బు అవసరం లేకుండా ఉన్నాయి 6 ప్రతిపాదనలతో 11వ తేదీన కాకినాడలో జరిగే సమావేశానికి రండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సిద్ధం చేసి అదంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఈ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శాసనసభ్యులు వారు తయారు చేసినటువంటి కొన్ని ప్రతిపాదనల మీద కొన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలతో మేము కొన్ని సలహాలు, సూచనలు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు ఒక 6 అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొదటి ప్రధాన అంశం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించాలన్న సంకల్పం ఉంది. ఎన్నికల్లో కూడా 25,000 మందికి ఇల్లులు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు నిర్మించలేకపోయాం. ఇప్పుడైనా సరే నేను 25,000 ఇల్లు నిర్మించడానికి గాను ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు, ఆయన ప్రణాళిక ఆలోచన ఏంటంటే మన గోకవరం మండలం గాదిలపాలెం నుండి ఇక్కడ కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు ఉన్నటువంటి 750 కిలోమీటర్ల ఈ పోలవరం, ఈ ఎర్త్ మట్టి వేసినటువంటి భూమిని 800 ఎకరాలు తీసుకుని ఆ 800 ఎకరాల్లో కూడా 26,000 మందికి 26 యూనిట్ల కింద పెట్టి 26,000 మందికి ఇల్లు నిర్మించే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభసూచకం. కానీ దీంట్లో లోటుపాట్లు మనం అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 26,000 మందికి ఇల్లులు ఇచ్చేస్తానంటున్నారు, అది పోలవరం కాలువ గట్టు మీద అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే అవకాశం అనేది రోజు రాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు, జగనన్న ఇళ్ళ పట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు అనేక చోట్ల చాలా చక్కగా కట్టించారు. కొన్ని చోట్ల చాలా వెనకబడ్డ పరిస్థితి జగనన్న ఇల్లులు, జగనన్న స్థలాలు. మన నియోజకవర్గం చూస్తే గతంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గంలో 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంచుమించు 15,000 మంది ఇళ్ల పట్టాలకి సంబంధించి అనేక గ్రామాల్లో భూమి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి ఈ పట్టాలకి ఇచ్చారు, కొన్ని చోట్ల ఈ పోలవరం కాలువ గట్ల మీద కొన్ని చోట్ల ఇచ్చారు. మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యే గారు ఏదైతే 800 ఎకరాలు
ఈ మన పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఉన్న భూమిని తీసుకుని 26,000 మందికి ఇస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లేపల్లిలో కానీ, తాళ్ళూరులో కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకుంపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లులు కట్టుకోండి అక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యి తీసినట్టు, కప్పెట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళు పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలువ గట్టి మట్టి తోలకోలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మొరార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు మీద నుంచి మట్టి తోలడం వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలువ గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సొమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద ఇవ్వచ్చు అని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు, మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు, అది పక్కన పెడదాం. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఆ పోలవరం కాలువ గట్టు, ఆ 800 ఎకరాలు, ఆ భూమి ఎవరిది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రజలను కానీ, మీడియాని కానీ, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని నేను కోరుతా ఉన్నాను, ఆ భూమి ఎవరిది? భూమి రైతులు 2004-05 సంవత్సరాల్లో 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం పోలవరం భూసేకరణలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీరు పైకి వెళ్ళడానికి పోలవరం కెనాల్ నిమిత్తం భూసేకరణ చేశారు. పోలవరం కెనాల్ నిమిత్తం, నీరు నిమిత్తం, ఆ కాలువ తవ్విన మట్టి వేయడానికి నిమిత్తం ఆ భూమి తీసుకున్నారు. ఆ భూమి తీసుకుని ఆ రోజు ఎకరానికి 1,50,000, 1,80,000, 2 లక్షలు, 2,50,000, 3 లక్షల లోపు 1,50,000 పైన ఎకరానికి ముష్టేసినట్టు రైతులకి డబ్బు ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలవరం పుష్కర కాలువల్లో భూములు కోల్పోయిన రైతులందరూ కూడా అడుక్కు తింటున్న పరిస్థితి. చిన్న చిన్న వ్యాపారాలు, కూలి పనులకి వెళ్ళిపోతా ఉన్న రైతులందరూ కూడా, మరి వాళ్ళందరూ కూడా మరి ఇంచుమించు 2,000 నుంచి 3,000 మంది ఉన్నారు పోలవరం కెనాల్లో భూములు కోల్పోయిన రైతులు. మరి వాళ్ళందరూ కూడా మరి కోర్టుకి వేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు. నేను ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఆ భూమి రైతు ఇచ్చాడు, పోలవరం కెనాల్కి నీరుకి ఇచ్చాడు. ఆ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి నేను ఇల్లు కడతానంటున్నారు. నేను ఇల్లుకి ఇవ్వలేదు కదా, నా భూమి నీళ్ళకి ఇచ్చాను, మట్టి వేయడానికి ఇచ్చాను, నువ్వు మట్టి తీసావు, నా భూమి నాకే ఉండాలి అని వాళ్ళందరూ కోర్టుకి వేస్తే కోర్టు రైతుకి ఇస్తుందా, ఈ ఇల్లు పట్టాదారులకి ఇస్తారా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అనేది తేలేటప్పటికి జ్యోతుల్ నెహ్రూ గారు ఉండరు, పాటోశెట్టి సూర్యచంద్ర ఉండరు, నువ్వు ఉండరు, నేను ఉన్నాను. ఇది తేలేటప్పటికి నష్టపోయేది ఎవరు? ప్రజలు నష్టపోతారు. గతంలో 15,000 జగనన్న పట్టాలు గోళ్ళ తగిలించి ఉన్నాయి, ఇంటికాడ పూజలు చేస్తా ఉన్నారు. వాటి పక్కనే మళ్ళీ చంద్రన్న పట్టాలు 26,000 పట్టాలు. మీరు ఈ పోలవరం బ్యాంకులో ఇచ్చిన పట్టాలు 26,000 పట్టాలు ఇవి, 15,000 పట్టాలు జగనన్న పట్టాలు. ప్రతి ఇంట్లో పూజలు చేయాలి. మీరు చేసే స్వార్థ రాజకీయాల వల్ల, మీరు చేసే ఘనకార్యాల వల్ల. దయచేసి మరి నాయకులకి, శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఆలోచించండి. మీ సంకల్పం మంచిదే, మట్టి తోలేయడం, తినేయడం అది పక్కన పెట్టండి, ఓకే. కానీ మీ సంకల్పం ఏంటంటే 26,000 మందికి ఇల్లు ఇవ్వడం మంచిదే. కానీ రైతు, నష్టపోయిన రైతు, ఆవేదనతో ఉన్న రైతు, కడుపు కాలిపోయి రగిలిపోతున్న రైతు కోర్టుకి వేస్తే కోర్టు ముందు స్టే ఇచ్చేస్తుంది. తీర్పు అటా ఇటా అన్నది తర్వాత విషయం. కోర్టు స్టే ఇస్తుంది.
అది ఎప్పుడో సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మళ్ళీ 26,000 మందికి ఇల్లు లేవు. మీరు ఎన్నికల్లో చెప్పారు వైసీపీ ప్రభుత్వం పోలవరం కాలువ గట్టు మీద ఇల్లు ఇచ్చింది, ఎక్కడో శ్మశానంలో ఇచ్చారు, ఊరికి దూరంగా ఇచ్చారు, బుద్ధి లేని ప్రభుత్వం, గడ్డి తినే ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అని చెప్పి మీరు చెప్పి, మేము గెలిచిన వెంటనే ఊరికి దరిచేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని మీరు చెప్పి, ఈరోజు మళ్ళీ అదే పోలవరం కాలువ గట్టు మీద మళ్ళీ మీరు ఇచ్చి బాధితుల ప్రజల్ని ఎటు కాకుండా చేసే పరిస్థితి. తొలిది ఎవరండి? నవీన్ గారు, నెహ్రూ గారు కలిపి ఉమ్మడిగా కోట్లాది రూపాయలు డబ్బు మీరు తోలేస్తూ ఉండి అవినీతి చేస్తూ ఉంటే మళ్ళీ మీ కార్యకర్తలు పాపం వాళ్ళ మీద అండి, మా కార్యకర్తలు తోలేస్తున్నారు పట్టించుకోకండి అని చెప్తున్నాను నేను చెప్పంటారా మీరు? సాక్షాత్తు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అవినీతి మట్టి తోలుతూ ఉన్నారు. కాదని చెప్పమనండి. కాదు నా ప్రమేయం లేదు ఎమ్మెల్యే గారు చెప్పమనండి, రమ్మనండి ఎమ్మెల్యే రమ్మనండి, నేను తీసుకెళ్తాను. మరి ఎమ్మెల్యే గారు ఆఫ్ చేయాలి కదండి. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. అభివృద్ధి జరుగుతుంది, అవినీతి 10 రెట్లు జరుగుతూ ఉంది. అవినీతి ఆఫ్ చేయాల్సిన బాధ్యత మనమే. ఎందుకంటే మట్టి తోలేస్తున్నారు, పెద్ద పెద్ద లారీలతో తోలేస్తున్నారు, దోచేస్తున్నారు, మంద కాదు కదా అని మీరు అనుకోవద్దు. ప్రజలకి సందర్భంగా నేను ప్రజలకి, నాయకులకి, మీడియా ద్వారా నేను చెప్పేది, ఈ యొక్క అక్రమ అవినీతి మట్టి తోలకం అంతా కూడా మనది కాదు కదా అని ఎవరు భావించొద్దు. మనదే, ఆ మట్టి మనదే, ఆస్తి మనదే. పంది కొక్కుల్లాగా దోచు తినేస్తున్నారు, దీన్ని ఆఫ్ చేయాల్సిన బాధ్యత మనదే. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి చూడండి, గవర్నమెంట్ మీకు ఈ విలేకరులు కూడా తీసుకొచ్చేది నంబర్ 255 2/8/2001లో ఒక జీవో ఇచ్చింది. జీవో ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ గ్రావెల్ కానీ తరలించే ప్రతి దానికి కూడా ప్రభుత్వానికి సేనరైజ్ కట్టాలి. ఆ కట్టే సేనరైజ్ నుండి ఆ గ్రామానికి 25% ఇవ్వాలి, మండలానికి 50% ఇవ్వాలి, జిల్లా పరిషత్కి 25% ఇవ్వాలి, 100% నిధులు స్థానికంగానే ఉపయోగించాలని చెప్పేసి జీవో ఇచ్చారు. వీళ్ళు ఇంచుమించు ఈ తోలేసేదంతా కూడా వీళ్ళు పందికొక్కుల్లాగా దోచుకు తినేస్తున్నారు. కాదు, అది మన డబ్బు. ఇప్పుడు ఉదాహరణకి మావిడాడు ఉందండి, మావిడాడులో 100 కోట్ల రూపాయలు మట్టి తోలేరు. మావిడాడులో ఇరుపాక ఎమ్మెల్యే గారు పక్కూరు ఎవరో నవీన్ గారు, నెహ్రూ గారు 100 కోట్లు మట్టి తోలినప్పుడు దాంట్లో 25 కోట్ల రూపాయలు మావిడాడికి రావాలి పంచాయతీకి. 25 కోట్ల రూపాయలు మావిడాడు పంచాయతీకి వస్తే మావిడాడ డ్రైన్లు కానీ, అక్కడ మహిళలకు ఉపాధి కానీ, అక్కడ జిమ్ కానీ, లైబ్రరీ కానీ ఎంత డెవలప్ అవుతుందండి. ఒక గ్రామానికి 25 కోట్లు వస్తే 50 కోట్లు జగ్గంపేట మండలానికి రావాలి ఒక్క మావిడాడి నుంచి, 25 కోట్లు కాకినాడ జిల్లాకి వెళ్ళాలి. ఇప్పుడు గండేపల్లి ఉందండి, గండేపల్లి మురారి దగ్గర ఇంచుమించు అక్కడ నాయకుడితో విపరీతమైన మట్టి, రోజు 200-300 లారీలు. అక్కడ గండేపల్లి మురారికి దగ్గర ఒక 50 కోట్ల రూపాయలు పంచాయతీ ఆదాయం వచ్చి ఉండాలి, ఒక 100 కోట్లు గండేపల్లి మండలానికి వచ్చి ఉండాలి, 25 కోట్లు జిల్లా పరిషత్కి వెళ్తాయి. అదే రకంగా ఇప్పుడు సూరంపాలెం మెట్ట ఉంది, ఇంచుమించు సూరంపాలెంకి అక్కడ రామేశ్పేటకి మరి ఇంచుమించు 50 కోట్ల రూపాయలు అక్కడ పంచాయతీ నిధులు రావాలి. గండేపల్లి మండలానికి దాని నిమిత్తం ఒక 100 కోట్లు రావాలి, జిల్లా పరిషత్కి ఒక 50 కోట్లు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలకి మన డబ్బు, మన ఆస్తి వాళ్ళు తరలించిపోతా ఉన్నారు. అది ప్రభుత్వానికి కడితే మళ్ళీ మనకే వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి. ప్రజలే కాదు, నేను మాట్లాడాల్సి చెప్పేది. ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో మరి నాయకులందరూ ఏం చెప్తారంటే, నెహ్రూ గారు మైక్ ఇచ్చుకుని జగ్గంపేట నియోజకవర్గం అన్ని రకాలుగాను వెనకబడ్డ నియోజకవర్గం, మా నియోజకవర్గం మెరక, నీరు లేదు, మా నియోజకవర్గానికి ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, ఆదాయాలు లేవు అని చెప్పేసి అంటారు. నియోజకవర్గ అదే రంగా నరసింహారావు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే. అంటే ఇప్పుడు దాకా చేసిన నాయకులందరూ మైకట్టుకుని నియోజకవర్గం వెనకబడిపోయింది అన్నారు. మీరు 40 సంవత్సరాలు అధికారంలో ఉండి 4 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా చేసి ఏం పీకేరని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు నాలాంటి కొత్తగా వచ్చి నియోజకవర్గం వెనకబడిపోయింది అంటే అనుకోవచ్చు. మీరు 4 సార్లు పదవులు చేశారు కదా. అంటే నియోజకవర్గం వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఒకటే, వీళ్ళు అభివృద్ధిలో విభేదాలు తెచ్చుకుంటారు, అభివృద్ధిలో సహకరించుకోరు, ఒక్కొక్కరికొకరు అవినీతిలో సహకరించుకుంటున్నారు, ఒకటైపోతున్నారు అవినీతిలో. ఇప్పుడు ఉదాహరణగా మట్టి తోలేస్తున్నారండి. ఈ ఎవరైతే ప్రశ్నించాలో వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళ బాధ్యత ఉంది కదా. ఏమయ్యా మమ్మల్ని అప్పుడు అన్నావు కదా, నువ్వు ఎందుకు తోలుతున్నావు అని చెప్పేసి ఎవరైనా వచ్చారండి నాయకులు, వైసీపీ నాయకులు? ఎందుకు రాకపోవాలి మీరు? ఎందుకు రాకపోవాలి అంటే మీలో మీరు పనిచేసుకుంటున్నారు. అంటే ఆ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఇవాళ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కాలనీ ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ నిర్మించింది మన జగ్గంపేట నియోజకవర్గంలోనే. అతి తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా రమ్మని నేను చెప్తాను. ఎందుకు జరిగిందండి ఇలాగా?
ఎందుకు జరిగింది? ప్రతిపక్షం బలంగా నిలబడకపోవడం వల్ల. అంటే అందరూ ఈ నాయకులు ఏమనుకుంటారంటే, నువ్వు గెలిచావు కదా, నువ్వు చేసుకో, నువ్వు తినేస్తావా తినేయి, నీ ఇష్టం, నువ్వు గెలిచావు ఈసారి తినే, నువ్వు చేసుకో. అది కాదు రాజకీయం. అధికార పార్టీకి, అధికార ఎమ్మెల్యేకి మంచి పనుల విషయంలో సహకరించాలి. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వాళ్ళు చేసే అవినీతి కానీ తప్పు పనులు కానీ కడిగేయాలి, ప్రశ్నించాలి. అందరూ ఎదురు తిరుగుతారేమో అని చెప్పేసి తప్పు చేయడానికి భయపడిలా చేయాలి. ఇప్పుడు మన జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ ఇళ్ల పట్టాలు ఏం చేశారు? అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాం, అందరూ బలంగా తిరగబడ్డాం, టక్కని మాట్లాడి కూరుకున్నారే. అదే రకంగా ఇప్పుడు మట్టి తోలకం విషయం కానీ, ఇప్పుడు ఈ నేషనల్ హైవే విషయం కానీ, మరి ఇల్లు స్థలాల విషయం కానీ, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అందరూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి, మంచా చెడా విశ్లేషణ చేయాలి. గతంలో నెహ్రూ గారు మాట్లాడుంటే మరి ఇల్లు స్థలాలు అంత దారుణంగా అయిపోవు. ఎందుకు? ఇక్కడ ఈ శ్మశానం ఉంది, ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఇక్కడ కాదు వేరే చోట కట్టండి అని చెప్పేసి ఒక మాట చెప్పాలి కదా ఆయన. లేకపోతే అక్కడ ఏదో ఈ కోర్టులో ఉండి స్థలం ఎందుకు, వేరే ఈ ఊరు దర్చేసి కొనండి అని చెప్పాలి కదా. అంటే ఎందుకు చెప్పాలని నేను అంటున్నానంటే, నేను ఓడిపోయి నేను ఎందుకు చెప్పాలి? గెలిచినోడు ఇష్టం అనుకోవచ్చు, నాకు లేదు. ఓడిపోయి నేను చెప్పను అని చెప్పండి నాకు కుదరదు. ఇప్పుడు నాకు 12,531 కోట్లు వచ్చాయి. నాకు 12,531 మంది ఓట్లు వేశారు కాబట్టి నా వాయిస్, నా గలం నేను వినిపిస్తా ఉన్నాను. ఓట్లు వేసినా వేయకపోయినా, గెలిచినా గెలకపోయినా, నా వెనకాల పార్టీ ఉన్నా లేకపోయినా. మీరు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు చేయట్లేదు? నువ్వు ఇంచుమించు మీరు నెలకు 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీలని కూడా అడుగుతా ఉన్నాను నేను. నెలకి 50,000 రూపాయలు మీరు పెన్షన్ తీసుకోవట్లేదా? ఎందుకు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడట్లేదు? మీరు డబ్బులు తీసుకుంటున్నారు లేదా? ప్రజలందరూ రక్తం పిండి కట్టిన పన్ను మీరు డబ్బులు జీతం తీసుకుంటున్నా లేదా? ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు 50,000 నెలకు డ్రా చేసుకుంటున్నారు. మీరు మీ అకౌంట్కి వస్తుంది గవర్నమెంట్ నుంచి. గెలిచిన ఎమ్మెల్యేకి 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. ఓడిపోయిన వాళ్ళు నెలకి 50,000 రూపాయలు వస్తుంది. ఓడిపోయిన నాకు సంబంధం లేదు, నువ్వు తినేసినా దోచేసినా ఖర్చు పెట్టేసినా నువ్వే చేసుకో అంటే ప్రజల మీద నన్ను ఓడించారని. అంటే ఓడించేశారు కదా, ప్రజలను అనుభవించని అంటే ఎలాగా? అభివృద్ధి నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇంకానే అధోగతి పాలైపోద్ది. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విజన్ 2047 కానీ, స్వచ్ఛాంధ్ర కానీ, స్వర్ణాంధ్ర కానీ, ప్రతి కార్యక్రమానికి మనందరూ సహకరిద్దాం. అదే రకంగా నియోజకవర్గంలో చేసే అవినీతి మీద కానీ, వాళ్ళ తప్పుల మీద కానీ ప్రశ్నిద్దాం, పోరాడదాం, తిరగబడదాం. అందరూ కలిసి అయినా పర్లేదు, విడివిడిగా అయినా పర్లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ముఖ్యంగా